నువ్వు రావి చెట్టు దగ్గర దీపం పెడుతున్నావా? అయితే ఆగు. నువ్వు చేసే ఒక్క తప్పు వల్లే నీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టకుండా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అవును, 90% మంది చేసే తప్పు అదే. ఈరోజు ఈ వీడియోలో రావి చెట్టు గురించి పురాణాలలో ఉన్న ఈ 3 రహస్యాలను చెబుతాను. మూడవ రహస్యం వింటే నీ ఒళ్ళు జలధరిస్తుంది. ఈ వీడియో చివరిలో నేను చెప్పే రావి ఆకు పరిహారం చేస్తే 11 రోజుల్లో నీ కష్టాలు ఎలా తిరగబడతాయో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. రావి చెట్టు చెట్టు కాదు, అది ఒక శాపం. ఈ విషయం అందరికీ తెలిసే ఉండిద్దో, కొంతమందికి తెలిసినా తెలియకపోయినా తెలియని వాళ్ళ కోసం చెబుతున్నా. చాలామంది రావి చెట్టు మంచిది అనుకుంటారు, కానీ అది ఎందుకు పుట్టిందో తెలుసా? పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే యముడు తన పాశం తీసుకొచ్చి అక్కడ పడేశాడంట. ఆ పాశమే రావి చెట్టుగా మారింది. అందుకే రావి చెట్టు నీడలో యముడు, శనీశ్వరుడు ఇద్దరూ కలిసి ఉంటారు. నువ్వు మధ్యాహ్నం 12 గంటలప్పుడు రావి చెట్టు కింద నిలబడితే నీ ఆయుష్ తగ్గుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. పెద్దలు ఎందుకంటారో తెలుసా? ఇప్పుడు అర్థమైందా? నువ్వు మధ్యాహ్నం 12 గంటలప్పుడు రావి చెట్టు కింద నిలబడొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అని పెద్దలు చాలాసార్లు అంటానే ఉంటారు. దానికి అర్థం ఇదన్నమాట. చీమలకు ఆహారం ఎందుకు? ఇది పితృదోషం కాదే. కాదు, అందరూ పితృదోషం అంటారు, కానీ అసలు కథ వేరు. బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. దేవతలు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు కొన్ని అమృత బిందువులు ఆ రావి చెట్టు వేర్ల మీద పడ్డాయి. ఆ బిందువులు తిన్న చీమలు సామాన్య చీమలు కావు, అవి బ్రహ్మ చీమలు. నువ్వు రావి చెట్టు మొదట్లో ఆహారము వేస్తే అది నేరుగా బ్రహ్మదేవుడికి నైవేద్యం పెట్టినట్టు అన్నమాట. ఎప్పుడైనా సరే నువ్వు రావి చెట్టుకి నైవేద్యం పెట్టావా? ఊరికి దండం పెట్టుకొని వచ్చావా? అసలు ఇంతవరకు రావి చెట్టు దగ్గరికే వెళ్ళలేదా? వెళ్ళకపోతే నీకు బాగా కష్టాలుంటే రావి చెట్టు దగ్గర చీమలకి ఆహారం పెట్టండి. పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా రండి. బ్రహ్మదేవుడు సంతోషిస్తే నీ రాతనే మార్చేస్తాడు. అందుకే చీమలకు పంచదార కాదు, బియ్యం పిండి, నల్ల నువ్వులు కలిపి వేయాలి. పంచదార వేస్తే చీమలు చేస్తాయి, ఎందుకంటే పాపం చుట్టుకుంటుంది. రావి ఆకు పరిహారం. లక్ష్మిని బంధించే ఆకు. ఇదే అతిపెద్ద రహస్యం. రావి ఆకు గుండె ఆకారంలో ఎందుకుంటుందో తెలుసా? అది లక్ష్మీదేవి గుండె. రావి ఆకును తెంపితే లక్ష్మీదేవి గుండెను గాయపరిచినట్టు అని. కాబట్టి ఎప్పుడు ఆకును తెంపకూడదు. కింద రాలిన ఆకును మాత్రమే తీసుకోవాలి. రావి చెట్టు నుంచి ఆకును కొయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాపం చేయకండి. అది కూడా శనివారం రోజు మాత్రమే కింద పడ్డ ఆకును మాత్రమే తెచ్చుకోవాలి. అసలు పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే, ఇప్పుడు పరిహారం జాగ్రత్తగా విను. ఈ దీపం పెట్టడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతావు. ఒక చిన్న తప్పు చేసినా రివర్స్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా పెట్టండి. వచ్చే శనివారం నుండి మొదలుపెట్టు. 11 శనివారాలు చెయ్యాలి. కింద రాలిన ఒక రావి ఆకు తీసుకోండి. ఆ రావి ఆకు మట్టి ప్రమిద, ఆవు నెయ్యి, 2 ఒత్తులు, కొంచెం బియ్యం పిండి. రావి ఆకుని శుభ్రంగా కడిగి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. ప్లస్ నల్ల నువ్వులు.
ఒక రావి ఆకు, మట్టి ప్రమిద, ఆవు నెయ్యి, 2 వత్తులు, కొంచెం బియ్యపిండి, నల్ల నువ్వులు. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళు. చెప్పులు దూరంగా వదిలేయ్. ముందు చెట్టు మొదల్లో నీరు పొయ్యకు. ఎందుకంటే అది ఉదయం పూట మాత్రమే పొయ్యాలి. చాలామంది చేసే తప్పు అదే. నీరు పోస్తే శనికి కోపం వస్తుంది. నీళ్లు ఉదయం మాత్రమే రావి చెట్టుకు పోయాలి, సాయంత్రం కాదు. రావి చెట్టుకి నీళ్లు ఉదయం మాత్రమే పోయాలి, సాయంకాలం పోయకూడదు. రాలిన రావి ఆకుని తీసుకొని దాని మీద బియ్యం పిండి ప్లస్ నువ్వులు మిశ్రమాన్ని పెట్టు. దాన్ని చీమలు తిరిగే చోట పెట్టమాకు. చీమలు తిరిగే చోట పెట్టు. ఓం బ్రహ్మణే నమః, పృథ్వ్యో నమః అని 11 సార్లు అనుకో. చీమలు తిరిగే చోట ఎందుకంటే బియ్యపిండి నువ్వుల మిశ్రమాన్ని అవి తింటాయి, అప్పుడు నీకు పుణ్యం వస్తుందని. ఇప్పుడు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేసి దాంట్లో వెయ్యండి. ఒత్తి వెలిగించి ఒకటిగా చేసి వెలిగించు. గుర్తుపెట్టుకో, దీపం ఆకు మీద పెట్టకు. ఆకు పక్కన ఉత్తరం వైపు చూసేలా పెట్టు. ఎందుకంటే ఆకు మీద పెడితే ఆకు వేడికి కాలిపోయి దోషం వస్తుంది. అందుకని దీపం వెలిగించాక ఆ రావి ఆకును తీసుకొచ్చి నీ పర్సులో లేదా బీరువాలో పెట్టుకో. 11 రోజులు అలాగే చేస్తే 11 రోజులు అలాగే ఉంచు. 12వ రోజు ఆ ఆకును నీటిలో వదిలేయ్. ఈ పరిహారం చేసేటప్పుడు ఈ 3 తప్పులు చెయ్యకండి. 1. ఆకును చెట్టు నుండి తెంపకండి. రావి ఆకును ఎప్పుడు చెట్టు నుండి తెంపకూడదంట. కింద పడ్డ ఆకును మాత్రమే తీసుకొచ్చుకోవాలి. నూనెతో దీపం పెట్టకండి, నెయ్యితో పెట్టాలి. ఈ చేసిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండి. ఇలాగ రావి చెట్టు కింద దీపం పెట్టాను, రావి చెట్టు కింద చీమలకి ఆహారం పెట్టొచ్చాను, రావి చెట్టుకి దారం చుట్టాను అని ఇలాంటి ఏమీ ఎవరికి చెప్పుకోకూడదు, రహస్యంగా ఉంచాలి. నేను నా సొంతంగా చెప్పింది కాదు, బ్రహ్మ పురాణంలోని 48వ అధ్యాయంలో ఉంది, ఒకసారి చూడండి. ఈ రావి ఆకు చాలా మహిమ గలది. ఒక్కసారి పెట్టి చూడండి. మీ ఇంట్లో అప్పుల బాధతో కానీ, శని దోషంతో కానీ, ఇంకా ఇతర సమస్యలతో ఆరోగ్యంతో బాధపడుతున్న శత్రువులు విపరీతంగా ఎక్కువైపోయిన వాళ్ళు ఈ రావి ఆకు దీపాన్ని పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కష్టం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి. నేను ప్రతి కామెంట్ చదివి మీకు రిప్లై ఇస్తాను. మీకు ఒకవేళ దీపం పెట్టడం కుదరకపోతే ప్రతిరోజు ఒక గుప్పెడు పంచదార కానీ బియ్యం పిండి 2 కలిపి రావి చెట్టు మొదట్లో వేయండి. చీమలకి ఆహారం పెట్టడం వల్ల మీ కర్మ కొంచెమన్నా తగ్గుతుంది. మీకు ఏ సమస్య అయితే అడ్డంగా ఉందో ఆ సమస్య తీరిపోతుంది.